హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్పెషల్ మెత్తళ్ళు దోసకాయ కర్రీ. ముందుగా కొన్ని మెత్తళ్ళు, కట్ చేసుకున్న దోసకాయలు, కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని మెత్తళ్ళను బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయిన దాకా. మెత్తలు వేసుకొని వేయించుకుందామండి. పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. హై టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతూనే ఉండాలండి, మాడకూడదు. మంచిగా తిప్పుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, కలపకుండా ఉంటే మాడిపోతాయి. మంచిగా దోరగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయిన దాకా వేయించుకొని వేగినాయండి. వేగిన తర్వాత వాటర్లో వేసుకుందాం. వేసుకొని కొద్దిసేపు అందులో ఉంచాలండి. వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్, కొంచెం కూరకు సరిపడా ఆయిల్ పోసుకుందాం. నూనె బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం. వీటిని కలుపుకుందామండి. ఉల్లిపాయలు వేగిన దాకా కలుపుకుందాం. కలుపుతూనే ఉండాలండి. బాగా వేగాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు తగినంత అల్లం, నూరి పెట్టుకున్న అల్లం వేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా అల్లాన్ని వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలండి. అల్లానికి ఉన్న పచ్చివాసన అంతా పోతేనే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇలా తిప్పుతూనే ఉండాలండి, మాడకుండా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. వేసుకొని కలపాలి. తగినంత పసుపు వేసుకుందాం. కలుపుకుందామండి. బాగా కలిపిన తర్వాత ముందుగా వేయించుకొని పెట్టుకున్న మెత్తలు, తలకాయలు తీసేసామండి, కడిగేసి వేసుకుందాం. వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అయిన దాకా ఆయిల్లో ఉంచి కలపాలి. 5 minutes తర్వాత కలుపుకోవాలండి. బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాయండి. తిప్పామండి, ఆయిల్లో ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకుందాం. అండ్ కొన్ని పచ్చిమిర్చి వేసుకుందామండి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలండి. ముందుగా ఉప్పు వేస్తే తొందరగా దోసకాయ ముక్కలు అనేవి ఉడుకుతాయి. ఇలా బాగా తిప్పుకొని కలుపుకోవాలండి. మొత్తం బాగా కలుపుకున్నామండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకుందామండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు తిప్పుదామండి. మళ్ళీ ఒకసారి అడుగంటకుండా మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మూత తీసుకుందామండి. ఒకసారి తిప్పుకుందాం, మగ్గినయో లేదో చూసుకొని. కొంచెం దగ్గరకు వచ్చిందండి, ఇంకా కొంచెం దగ్గర కావాలండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. 5 నిమిషాలు అయిందండి. దోసకాయ ముక్కలు మగ్గిపోయినాయండి బాగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు వేసుకుందాం. తగినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి. కొంచెం 1 స్పూన్ కారం వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. మొత్తం కలుపుకుందాం, తిప్పుదామండి. బాగా తిప్పుకుందామండి. మొత్తం ఉప్పు కారం కలిసేలాగా తిప్పుకొని బాగా కలుపుకోవాలండి. 5 నిమిషాలు మగ్గే వరకు మూత పెట్టుకుందాం. మూత పెట్టేసుకొని బాగా ఉడకాలండి. ఇప్పుడు మూత తీసుకున్నామండి. టమాటాలు మెత్తగా ఉడికిపోయాయండి. అడుగంటకుండా కలుపుకొని తగినన్ని 1 గ్లాసుడు వాటర్ పోసుకుందామండి. దోసకాయ ముక్కలు చాలా బాగా ఉడుకుతాయి, గ్రేవీ అనేది వస్తుందండి టేస్ట్గా. మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయినాక మూత తీసుకుందామండి. వాటర్ ఇనికే వరకు
మగ్గిస్తూనే ఉండాలి. ఇప్పుడు పై మసాలా వేసుకుందామండి. పై మసాలా వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉడికిద్దామండి. మసాలా అంతా కూరకు పడుతుంది. ఇప్పుడు కలుపుకొని మూత తీసి కలుపుకొని మసాలా అంతా పట్టాలండి దానికి, మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఈ కర్రీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. కొత్తిమీర స్మెల్ పట్టే వరకు మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, కూర అయితే అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ కూర మా కొడుకు తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాడండి. మా మమ్మీ అయితే కర్రీ చేసింది ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్తాను. కలుపుకుంటున్నా. మా మమ్మీ అయితే మస్తు సూపర్ వండింది. నాకైతే బాగా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.